తెలంగాణలో 10 ఏళ్ల విరామం తర్వాత రేవంత్ నాయకత్వంలో గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు కేసీఆర్ 10 ఏళ్ల అరాచక పాలనలో కకావికలమైన కాంగ్రెస్ పార్టీని నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్. ఆ తర్వాత రేవంత్ కష్టానికి ప్రతిఫలంగా సీనియారిటీని పక్కన పెట్టి కాంగ్రెస్లో జూనియర్ అయిన రేవంత్ రెడ్డికే తెలంగాణ సీఎం పగ్గాలు అప్పగించారు ఢిల్లీ పెద్దలు. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కానీ బీఆర్ఎస్ బీజేపీకి సహకరించడంతో కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు చెరి సమానంగా వచ్చాయి. కానీ బారాస తాము కూర్చున్న కొమ్మని తాను కొట్టేసుకుంటున్నామని గ్రహించలేదు. దానికి ఫలితమే లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేక జీరోగా పతనమైంది. ఏదేమైనా ఎంపీ ఎన్నికల్లో ప్రచారానికి పీఎం మోదీ వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీని తగ్గించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది, బీజేపీ గ్రాఫ్ తగ్గింది. దీంతో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్కి ధీటుగా బలపడుతుందా లేదా అన్నది చర్చగా మారింది. అయితే ఈ క్రమంలోనే వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేలా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండటమే. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో మొత్తంగా మరో 6గురికి కొత్తగా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. అయితే మొత్తంగా 18 మందికి ముఖ్యమంత్రితో కలిసి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేవంత్తో కలిపితే 12 మంది ఉన్నారు. ఈసారి విస్తరణలో మరో 4గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరో 2 తర్వాత భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఈ మంత్రివర్గ విస్తరణ సామాజిక వర్గాల వారీగా పరిశీలించి భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఒక్క పదవిని కూడా దక్కని అద్దంకి దయాకర్కి ఈసారి ఎస్సీ వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నందున దయాకర్కి ఛాన్స్ దక్కుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది. లేదంటే మంత్రివర్గంలో అద్దంకి ఛాన్స్ ఇవ్వకుంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. మరి రేపో మాపో చేపట్టే కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఎవరికి దక్కనుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్గానే నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరికి ఏమైనా ఛాన్స్ ఇవ్వనున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నేతలకు ఇప్పటి వరకు ఏ సీట్లు, ఏ పదవి వారించని నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.